హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో ఫ్లోట్ అని చెప్పి ఒక కెనడియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ మన హీరోయిన్ చూసుకోవడం కనుక తనైతే ఒక మెడికల్ కాలేజ్ అయితే చదువుతుంటుంది. సో వాళ్ళు తన లైఫ్ అనేది వాళ్ళ పేరెంట్స్ అయితే డిసైడ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఒక స్ట్రిక్ట్గా ఉండే ఒక పేరెంట్స్, సో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా సో మన హీరోయిన్ వెకేషన్కి ఒక చిన్న ట్రిప్కి అయితే వస్తుంది, ఒక టౌన్కి అయితే వస్తుంది. ఆ టౌన్కి వచ్చిన తర్వాత అక్కడ తనకి హీరో అనేది పరిచయం అవుతారు. అది కూడా ఒక ఇన్సిడెంట్ అయితే ఉంటుంది. సో ఇన్సిడెంట్ తర్వాత హీరో వచ్చేసి హీరోయిన్కి స్విమ్మింగ్ అనేది నేర్పిస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఒక రొమాంటిక్ మూవీ, అది కూడా ఒక లైట్ హార్టెడ్ రొమాంటిక్ మూవీ. సో దాని తగ్గట్టు రొమాంటిక్ సీన్స్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ అదంతా అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో కొన్ని అండర్ వాటర్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. కొంచెం రన్ టైం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే కొంచెం అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఒక రొమాన్స్ మూవీ, బట్ అయినా సరే ఎందుకు ఆ పోర్షన్స్ అనేది పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. సో ఒక లైట్ హార్టెడ్ రొమాన్స్ దీని అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. బట్ ఎందుకో ఆ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ కదా అన్నీ ప్రాపర్గా అయితే డీల్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, మూవీ అయితే ఒక లైట్ హార్టెడ్ రొమాంటిక్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. సో ఇందులో 18+ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.